చాక్లెట్ కేక్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. ఎగ్స్, రిఫైన్డ్ ఆయిల్, షుగర్, కోకో పౌడర్ అండ్ రిఫైన్డ్ ఫ్లోర్, వెనిలా ఎసెన్స్ అండ్ బేకింగ్ పౌడర్. సింపుల్ కదా అసలు. అదొక 3, ఇవి ఒక 2, 5, ఇంకొక 2, 7 ఇంగ్రీడియంట్స్ తోటి చక్కటి కేక్ రెడీ అయిపోతుంది. మీరు తినాలి. యా, తప్పకుండా తింటా. ఓకే, వంట మనము ఎలాగో నేనే చేస్తాను కాబట్టి వీ హ్యావ్ టు స్విచ్ ప్లేసెస్. ఓకే, టు స్టార్ట్ విత్ వైజాగ్ కదా మీది? వైజాగ్ నుంచి అసలు వైజాగ్ వాళ్ళే చాలా మంది ఆర్టిస్టులు వస్తున్నారు తెలుగులో తీసుకున్నట్లయితే. అయితే విజయవాడ లేకపోతే వైజాగ్ అనుకుంటా. సో హౌ యూ ఎంటర్డ్, ఎలాగా ఈ ఇండస్ట్రీకి వచ్చారు, ఎలా స్టార్ట్ అయింది? నాకు తెలియకుండానే. సీరియస్లీ ఫస్ట్ థింగ్ 1% కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు. అనుకోకుండా మూవీలోకి ఆఫర్ రావడం, ఒక డైరెక్టర్ నన్ను చూసారనమాట వైజాగ్ లో. నా మహారాణి మూవీకి నేనే సెట్ అవుతా ఆ రోల్ కి, హీరోయిన్ రోల్ కని. సో నన్ను కొంచెం అడిగారు, మీరు చెయ్యాలి కన్ఫర్మ్ గానీ. నాకు ఏదైనా ఉంటే మా పేరెంట్స్ తో షేర్ చేసుకోవడం అలవాటు. ఫస్ట్ థింగ్ వాళ్ళతో చెప్పా, వాళ్ళు ఆలోచించారు. ఓకే చెయ్యి, నీకు ఇష్టమైంది. వాళ్ళు ఫస్ట్ థింగ్ ఏంటంటే నన్ను ఎప్పుడు ఎంకరేజ్ చేస్తారు. నాకు చాలా అదృష్టం ఆ థింగ్, సపోర్ట్ చేస్తారు. అనుకోకుండా హైదరాబాద్ రావడం అండ్ రంగులరత్నం సీరియల్ రావడం వితౌట్ ఎనీ, నేను ట్రై చేయకుండానే వచ్చాయి. బాగా ట్రై చేస్తూ ఉంటారు బోల్డ్ అంత మంది, అసలు మూవీ ఆఫీసుల చుట్టూ అంటే కొంచెం స్ట్రగ్లింగ్ కూడా ఫేస్ చేశాను అనమాట. బై గాడ్ గ్రేస్ ఆ ఛాన్స్ రావడం, అంటే ఇంకా వద్దు వెళ్ళిపోదాం బ్యాక్ కి అని అనుకునే టైంకి రంగులరత్నం సీరియల్. ఎప్పుడు ఇది? రంగులరత్నం సీరియల్. రంగులరత్నం గానీ అంతకు ముందు అవకాశం గానీ హైదరాబాద్ షిఫ్ట్ అవడం గానీ 3.5 years. వెరీ షార్ట్ యాక్చువల్లీ. 3.5 years లో 4 movies అండ్ 1 serial. ఒక 2 serials అయితే లైన్ లో ఉన్నాయి. ఓకే, యా, నైస్. బట్ ఎవరైనా సరే స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేస్తారు. ఆ టైంలో కృష్ణానగర్ కష్టాలు మీకు కూడా ఉన్నాయంటారు? యా, సీరియస్లీ. బట్ ఆ టైంలో అందరూ స్ట్రాంగ్ గా ఉండి అవన్నీ ఫేస్ చేసి నెక్స్ట్ మనకు అది ఉంది, ఐ మీన్ ఆ ప్లేస్మెంట్ మనకు ఉందని కొంచెం పాజిటివ్గా ఉంటే ఎవరైనా సరే వాళ్ళు అనుకున్నది సాధిస్తారు. నేనే నిదర్శనం అన్నమాట, ఎగ్జాంపుల్. నైస్ కదా. ఇది కృష్ణానగర్ కష్టాలు అనేది యూజువల్ ఇదివరకు చెప్పుకునేవాళ్ళు, ఇప్పుడు అన్ని అట్లా లేవు. ఇప్పుడు అన్ని మణికొండ ముచ్చట్లు అయిపోతున్నాయి. మణికొండలో ఉంటున్నారు ఎక్కువ వరకు మూవీ పీపుల్. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. వంట కూడా మొదలు పెట్టేసుకుందాం. కేక్ కూడా ఇంపార్టెంట్ కదా మనకి, న్యూ ఇయర్ డే అసలే. ఒకసారి మిక్సింగ్ బౌల్ ఇవ్వండి. మర్యాద వచ్చేస్తుంది నాకు కూడా. వెజిటేరియనా నాన్ వెజిటేరియన్? వెజ్ నాన్ వెజ్ ఓకే, ఏదైనా ఓకే, బట్ మోస్ట్లీ వెజ్ అన్నమాట ప్రిఫర్ చేస్తాను. అవునా? హైదరాబాద్ లో కొంచెం కష్టం. కోడలు చూస్తున్నా అన్నలాగా చెల్లిలాగా కనిపిస్తాయి. కోళ్ళని చూస్తే చెల్లిలాగా, మేకల్ని చూస్తే అన్నల్లాగా అలా కనిపిస్తాయి. అందుకే పాపం అనిపించి వాళ్ళకి వదిలేస్తున్నా. ఓకే, కోడిగుడ్లు బ్రేక్ చేసుకుంటున్నాము. హోల్ ఎగ్ అంటే కంప్లీట్ ఎగ్ అన్నమాట. కంప్లీట్ ఎగ్, వైట్ ఎల్లో మిక్స్. ఇంకా ఎగ్జాక్ట్లీ. హోల్ ఎగ్స్ 3 గుడ్లు కొట్టి పెట్టుకున్నాం. ఓకే, దీన్ని విస్క్ చేయాలి రైజ్ అయ్యేంత వరకు. ఓకే, నొరగొచ్చింది. కొద్దిగా పంచదార. కేకులు తింటారా? స్వీట్స్ అన్నప్పుడు కేకులు కూడా తింటాం కదా. తింటాం. ప్రెసెంట్ డైట్ అనేది ఒకటి ఉంది కదా. అదొకటి ఉందా? ఉండాలి, తప్పదు. ఇండస్ట్రీకి అయితే కన్ఫర్మ్ గా డైట్. నాకైతే ఇంకా అసలు వర్క్ పుణ్యమా అని డైట్ లేదు, ఏం లేదు. మన వాళ్ళందరూ కూడా చూసి చెప్తున్నారు, ఆడ చేసినవన్నీ మీరే తింటున్నారేమో, ఇలా అవుతున్నారు అని. యా, అన్అవాయిడబుల్ థింగ్. రైట్, అండ్ వెనిలా ఎసెన్స్. లిక్విడ్స్ మాత్రం వేసేసుకుంటాం దీంట్లో బేసిక్గా. అంటే పంచదార వేసాం కదా అని చెప్పి అంటే అట్లా కాదు, పంచదార కూడా లిక్విడ్ కిందనే కలిపి. బాగానే వచ్చింది కదా కన్సిస్టెన్సీ. ఈ బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇంకా మ్యాటర్లోకి రావాలి.
అయితే ఇప్పుడు రంగుల రాట్నంలో ఐ సంహౌ హర్డ్ ది నెగిటివ్ రోల్స్ ఉన్న క్యారెక్టర్ అని, అవును కదా? అదే టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ వస్తాయి, మళ్ళీ నెగిటివ్ రోల్సే వస్తాయి, ఇట్లాంటి భయమే వేయలేదా? వాట్ లెడ్ యూ టు టేక్ దట్ క్యారెక్టర్? చెప్పా కదా, నేను బ్యాక్ వెళ్ళిపోదాం అనుకున్న టైంకి ఇది వచ్చింది. బై గాడ్ గ్రేస్ మనకి ఒకటి మంచిగా వచ్చిందంటే తర్వాత నుంచి ఇంకా మంచి జరుగుతుందనే నమ్మకం నాకుంది. ఓకే, నాకు ఇప్పటి నుంచి ఇంకా పాజిటివ్ మెయిన్ లీడ్స్ వస్తున్నాయి. ఓకే, ఇది ఒకటి చేసి ఇదే కంటిన్యూ వస్తుంది అనేది రాంగ్. యాజ్ ఏ ఆర్టిస్ట్ గా అన్నీ ఉండాలి కదా, పాజిటివ్ ఉండాలి, నెగిటివ్ ఉండాలి, కమెడియన్ ఉండాలి, ఎమోషనల్, అన్నీ కలిపితేనే ఒక ఆర్టిస్ట్, ఒక యాక్టర్. సో ఇందులో నేను నెగిటివ్గా ఒక పాష్ గర్ల్గా చేశాను కాబట్టి నెక్స్ట్ నేను పాజిటివ్గా చేయాలి. సో ఇంకా ఇంకా నాకు బెటర్మెంట్ అనేది మనకే మన హార్ట్కే తెలుస్తుంది కదా. సో లుక్ టెస్ట్లో వాళ్ళకే తెలుస్తుంది, ఓకే తిను ఈ అమ్మాయి నెగిటివ్కి కాదు పాజిటివ్గా కూడా సెట్ అవుతుంది అనుకుంటారు. నాకు అలానే ఒక 2-3 ప్రాజెక్ట్స్ కూడా అప్కమింగ్ ఉన్నాయి. ఓకే, నైస్. ఫస్ట్ డైరెక్టర్ అడిగారు కాబట్టి ఆ మూవీకి సంబంధించిన అతను యూ సైడ్ ఓకే. తర్వాత ఇండస్ట్రీలో కంటిన్యూ అవ్వచ్చు నేను, ఇది బాగానే ఉంది అని ఎందుకు అనిపించింది? నేనేమి ప్రయత్నించకుండానే ఆఫర్ వచ్చింది. ఒక స్ట్రగ్లింగ్ టైంలో, ఒక డార్క్ టైంలో ఒక వెలుగు అనేది వచ్చింది నా లైఫ్ లో. అంత డార్క్ మీకు నాకు తెలియక అడుగుతా. కోవిడ్ కూడా దాటిపోయింది 3 ఏళ్లలో. సో ఇంకా అందరికీ ఉంటాయి కదా, చెప్పకూడదు అసలు, అదేం లేదు అసలు. సో అలా వచ్చిన తర్వాత ఓకే ఇది ఏదో గాడ్ మనకు అవకాశం ఇచ్చారు కదా, ఎందుకు ఐ మీన్ వితౌట్ ఎనీ రీజన్ అనేది ఎవరికి ఇది చెయ్యరు, ఇది రాదు. సో నాకు ఇది ఆఫర్ వచ్చింది అంటే ఓకే ఇది నాకు బెటర్ ఏమో, నాకు బెస్ట్ ఏమో అనిపించింది. నాకు వితౌట్ ట్రయింగ్ నాకు 3-4 ప్రాజెక్ట్స్. ఎంతో మంది చాలా కష్టపడుతున్నారు అనే అవకాశం మనకు అదే వచ్చింది. వై షుడ్ వి డినై ఇట్? ఎందుకు వదిలేయడం, ఏమో ఇది మనకు బెస్ట్ కదా అని ఒక కొంచెం నేను పాజిటివ్ లేండి. ఏం జరిగినా ఓకే ఇది మన మంచికి వెళ్ళింది అని నేను అనుకుంటా వస్తుంది అని. సో ఇంకా అలా ఫ్లోలో వెళ్ళిపోయా, ఫ్లోలో వచ్చేసా. ఇప్పుడైతే ఆఫర్స్ అయితే వస్తున్నాయి, కొన్నిసార్లు అయితే ఆఫర్స్ వచ్చేవి కూడా ఆగిపోయినవి ఉన్నాయి, అగ్రిమెంట్ టైంలో ఆగిపోయినవి కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఏంటి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్? ఎడ్యుకేషన్ BSc కంప్యూటర్స్ విత్ డిప్లొమా ఆఫ్ సైకాలజీ కూడా చేశాను. సో అండ్ నాకు ఇంట్రెస్ట్ ఏంటంటే ఒక CID సంథింగ్ తెలుసు కదా మీకు, అలా అవ్వాలని నాకు ఎప్పటి నుంచో ఇంట్రెస్ట్ కూడా. బట్ ఇన్వెస్టిగేటర్ బట్ ఇలా అయిపోయా, యాక్టర్ అయిపోయాను. నాకు నచ్చిన మూవీస్ కూడా నయనతార మూవీస్ మీకు తెలుసు కదా, అన్ని ఫీమేల్ ఓరియంటెడ్ టైప్ థ్రిల్లర్ మూవీస్ నాకు చాలా ఇంట్రెస్ట్. బాగా చిన్నప్పుడు అసలు నీకు గుర్తుందో లేదో లేడీ డిటెక్టివ్ అని ఒక సీరియల్ వచ్చేది తెలుసా? ఎప్పుడైనా పేరు విన్నా? నో డౌట్. లేదు, చూస్తా ఇప్పుడు ఉంటే యూట్యూబ్లో. టీవీ అంటే టీవీఏ అన్న రోజుల్లో ఈ OTTలు ఇంటర్నెట్లు లేని జమానాలో లేడీ డిటెక్టివ్ సూపర్ హిట్ అనమాట. ఎవ్రీడే ఒక ఎపిసోడ్ ఉంటుంది. షీ విల్ సాల్వ్ వన్ కేస్ లైక్ దాట్. వెరీ ఇన్స్పైరింగ్, బాగుంది కదా అసలు. అలాంటివి ఇప్పుడు కూడా వస్తే బాగుంటుంది అనుకుంటా. అలాంటి ఒక నాకు చాలా ఇంట్రెస్ట్, ఏమైనా అవకాశం కోసమే నేను ట్రై చేస్తున్నాను. ఈన్ అండ్ యాజ్ అవ్వాలి అందులో, ఏదో హీరోయిన్ గా ఏదో సంథింగ్ ఉన్నట్టు కాదు, ఈన్ అండ్ యాజ్ చేసి. నయనతార మూవీస్ నాకు చాలా ఇష్టం, అలా వెళ్ళాలని. ఆబ్వియస్లీ ఫేవరెట్ యాక్టర్స్ పేరు కూడా చెప్పేసావు నయనతార గురించి. యాక్టర్ ఎవరు ఇంతకి? ఒకప్పుడైతే అల్లు అర్జున్ ఇష్టం. ఇప్పుడు నచ్చట్లేదా మేడం మీకు? లేదు, ఇప్పుడంతా హీరోయిన్స్ కొంచెం. అసలు ఎవరు హీరోలే అసలు ఇష్టం లేదా? ఇష్టం లేదని కాదు, అలానే ఇష్టం ఉందని కాదు, న్యూట్రల్. సార్ చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నారు సార్ ఇవిడి కదా, ఏదో అలా ఏదో ట్రై చేస్తున్నారు. మరీ దారుణం అసలు. మీరు ఏదో వేసారు చెప్పలేదు. అవును, బేకింగ్ పౌడర్. అందరూ ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంది. సో అందరూ గ్రేట్ నా దృష్టిలో. ఇప్పుడు ఒకరు ఇష్టం అంటే వేరే వాళ్ళు ఇష్టం లేదనే కదా అర్థం. సో వాళ్ళని హర్ట్ చేసినట్టు ఉంటది. ఇప్పుడు మీరు అందుకే అందరూ ఇష్టమే, అందరూ ఓకే. వెరీ డిప్లొమాటిక్. రెడీ, బేకింగ్ పౌడర్ వేసాము. ఎందుకు అలా అన్నానంటే ఫర్దర్ గా ఎవరితో అయినా అవకాశం వచ్చింది అనుకోండి, అప్పుడు అన్నావు కదా అనుకుంటా. ఎందుకు అవన్నీ డిప్లొమసీ. మహేష్ బాబు గారి ఆడియో లాంచ్లు చూస్తూ ఉంటారు అనుకుంటా. ప్రతిసారి కూడా షీఈస్ ద మోస్ట్ వండర్ఫుల్ యాక్ట్రెస్ ఐ ఎవర్ వర్క్ విత్ అని చెప్పి కాన్స్టెంట్ ఉంటుంది. స్క్రిప్ట్ అయింది, అదే స్క్రిప్ట్ ప్రతిరోజు అంటుంటారని. అలా అయితే బెటర్ కదా, వేరే వాళ్ళతో మనోభావాలు హర్ట్ చేయరు. బాబు సరే,
చాకో పౌడర్ యాడ్ చేసుకుంటున్నాం. యా, చాక్లెట్ కేక్ కదా. చాక్లెట్ కేక్. మీకు చాలా ఇంట్రెస్టా కుకింగ్ అంటే? ఫస్ట్ ఇష్టమని కాదు, చేసిన రెసిపీ ఏంటి? ఇష్టమని కాదు, అలాని ఇష్టం లేదని కాదు. నా క్వశ్చన్ కి ఆన్సర్. ఓకే, యా. ఫస్ట్ చేసింది గుర్తులేదు నాకు యాక్చువల్లీ. ఐ డోంట్ రిమెంబర్, ఐ నెవర్ థాట్ ఆఫ్ ఇట్. కాంటినెంటల్ బాగా వస్తాయి, బాగా చేస్తానని కాదు. వెన్ ఎవర్ ఐ డూ కాంటినెంటల్ హియర్ మన షోలో చేసుకుంటాం కదా, కాంటినెంటల్స్ చాలా బాగుంటాయి, తినడానికి కూడా బాగుంటాయి, చూడడానికి బాగుంటాయి, ఈజీగా అవుతాయి. లైక్ కాంటి. నేను బిర్యానీ బాగా చేస్తా. బిర్యానీ, లివర్ ఫ్రై. యా, జెంట్స్ అంటే ఆటోమేటిక్గా లేడీస్ కంటే బాగా చేస్తారు కదా జెంట్స్ అయితే బిర్యానీ. మరి ఏమనుకున్నారు, చాలా ఫేమస్, నలభీములు మనవాళ్లే. అలా ఏం లేదులేండి, చాలా అద్భుతంగా కుక్ చేసే డిషెస్ ఉన్నాయి అమ్మాయిలు. అయితే ఒక డిఫరెన్స్ ఏంటంటే హ్యూజ్ క్వాంటిటీలో ప్రిపేర్ చేసినప్పుడు వేరియేషన్ వస్తుంది. బట్ నార్మలీ బాగా చేస్తారు అమ్మాయిలు, ఆడవాళ్ళు. ఫ్లవర్ ఇది కూడా వేసి బ్యాటర్ కలుపుకుందాం. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అంటాము ఈ విధంగా. ఎట్లా కలుపుకోవాలి. ఆ రేజ్ అయింది కదా ఎగ్ తోటి, నొరగంతా వచ్చి పైకి ఉబ్బింది కదా, ఏరేట్ అయింది అంటాము. అదంతా కూడా సప్రెస్ అవ్వకుండా జాగ్రత్త పడుతూ కలుపుకోవాలి. ఇంకా వైజాగ్ ఏం మిస్ అవుతున్నారు హైదరాబాద్ వచ్చిన తర్వాత? బీచ్, సీరియస్లీ బీచ్ రోడ్ కదా, ఆర్కే బీచ్. సాయంత్రం అలవాటు ఉంది, పౌర్ణమి రోజు నాకు బీచ్ లో కూర్చునే అలవాటు. వన్స్ ఇక్కడికి వచ్చాక నాకు డ్రైనేజ్ తప్ప బీచ్ కనిపించట్లేదు. తెలియని వాళ్ళ కోసం జస్ట్ చెప్పడం ఏంటంటే అక్కడ ఒక కల్చర్ అన్నమాట. చాలా మందికి సాయంత్రం అయితే ఆర్కే బీచ్కి వచ్చి ఆ బీచ్ దగ్గర కూర్చోవాలి, కబుర్లు చెప్పుకోవాలి, అక్కడ మూరీ మిక్చర్ తీసుకోవాలి, తినాలి, అంతేనా? అవును. సో జస్ట్ లైక్ దట్, చాలా అటాచ్మెంట్ ఉంటుంది బీచ్. సముద్రంకి పూజలు కూడా చేస్తారు, చాలా మంచిది కూడా. సముద్ర స్నానాలు, సముద్ర పూజలు. నేను 2.5 years అయింది వైజాగ్ వెళ్ళి. అవునా? ఏ అంటే ఇంకా మంచిగా సెటిల్ ఛాన్సెస్ బాగా ఎక్కువ వస్తున్నట్టున్నాయండి, అసలు సెలవు కూడా దొరకకుండా. నో ఒకటి పెట్టుకున్నాను, ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాకే ఇంటికి వెళ్దాం అని ఒక ఫిక్స్ అయిపోయి. అలిగారా ఇంట్లో వాళ్ళ మీద పంతం? లేదు, మా పేరెంట్స్ నేను షిఫ్ట్ చేసేసాను, ఇక్కడే ఉంటారు, నాతో పాటే ఉంటారు. ఏమో డార్క్ సీక్రెట్స్ ఏవో ఉన్నాయి మేబీ, అది చెప్పండి. నో ఏం లేదు, డార్క్ సీక్రెట్స్ ఏం లేదు. డార్క్ మూమెంట్, డార్క్ టైంలో వచ్చింది అవకాశం అని చెప్పి అన్నారు, అందుకే పంతం బట్టి. అసలు ఊరి మీద అలగడం ఏంటండి మరి? అలగడం అంటే కొంచెం పంతం అన్నమాట, ఏదైనా సాధించి వెళ్ళాలి ఊరు. ఈ కేక్ తినండి, మీరు అనుకున్నదంతా జరిగిపోతుంది. ఓకే, ఇంకా చెప్పండి. ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ చెప్పేశారు, మంచిగా అసలు కంప్యూటర్స్ చేశారు, అందులోనూ ఈవిడ మళ్ళీ సైకాలజీ కూడా చేశారంట. దాంతో ఇంకా అసలు ఇంటర్వ్యూయర్ ని కూడా అర్థం చేసేసుకోండి. సైకాలజీ అంటే నాకు ఎందుకు ఇంట్రెస్ట్ అంటే ఈ రోజుల్లో మనిషికి మధ్యన కాన్వర్జేషన్ కాస్త కాన్ఫ్లిక్ట్స్ అయ్యి దూరం అయిపోతున్నారు, రిలేటివ్స్, ఫ్రెండ్స్ ఆర్ ఎనీవన్. సో నేను వాళ్ళని ఎదుటి వాళ్ళని చదివాను అనుకోండి, వాళ్ళకి నచ్చినట్టు నేను ఉండొచ్చు, అప్పుడు మా మధ్య గొడవలు ఉండవు. అలా అందరితో అలా ఉండొచ్చు. ఇప్పుడు మీరున్నారు ఫర్ ఎగ్జాంపుల్, మీరు కొంచెం అరగెన్సీ అనుకోండి, సో ఓకే ప్రెసెంట్ తిని డిస్టర్బ్ చేయకూడదు, తినికి నచ్చినట్టు మన మాటలతో కొంచెం కూల్ చేయాలి అని. అదే వేరే వాళ్ళైతే ఇంకా పోకింగ్ లైక్ ఇంకా ఇంకా చేయడం వల్ల ఎలా ఉంటుంది, ఉన్న రిలేషన్ పోతుంది, బంధాలన్నీ పోతాయి. ఇప్పుడున్న జనరేషన్లో ఫోన్స్, టెక్నాలజీ ఎక్కువైపోయి మన సిబ్లింగ్స్ ని కూడా పట్టించుకోవట్లేదు, ఇంకా రిలేటివ్స్ ఎక్కడ, ఫ్రెండ్స్ ఎక్కడ. సాయి కుమార్ గారు అంటారు బంధాలు అనుబంధాలు లేవు ఈ లోకంలో. సీరియస్లీ లేవు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్. సో యు వాంట్ టు ప్రిజర్వ్. ఐ మీన్ లైక్ లేవు అంటే ఏం కాదు, అందరూ వర్క్ బిజీలో, ఫినాన్షియల్ గా అందరూ బిజీగా దే ఆర్ ఆక్యుపైడ్ విత్ అనదర్ థింగ్స్. కళ్ళు తుడుచుకోండి. ఎందుకు ఏడుస్తున్నట్టున్నారు? లేదు, నథింగ్. ఓకే పిండి కలిపేసుకున్నాం. లాస్ట్ లో రీఫైన్డ్ ఆయిల్. ఓకే, కేక్ లో లాస్ట్ లో గ్లేజీ వస్తుంది కదా, కేక్ ఏదైనా చూసినప్పుడు మంచి టెక్స్చర్ గానీ తుంచినప్పుడు షైనింగ్ గా ఉండడం, షైనీగా ఉంటుంది, అదంతా కూడా ఈ ఆయిల్ వల్లనే వస్తూ ఉంటుంది. ఓకే, నైస్, చక్కగా వచ్చింది బ్యాటర్. యా, బాగుంది. ఫస్ట్ టైం నేను కేక్ తయారు చేసినప్పుడు ఏమైందంటే, కేక్ మొత్తం మిక్చర్ బ్యాటర్ అంతా తయారు చేసుకున్నాను, ఒక మోల్డ్ లో పెట్టి ఓవెన్ లో పెట్టాము, అద్దంలోంచి చూస్తూ ఉన్నాం అందరిలాగానే. ఓవెన్ లో అలా చూస్తూ ఉంటే అది బాగా రైజ్ అయింది,
విచ్ ఇస్ గుడ్, రేస్ అవ్వాలి, రేస్ అవ్వవు మామూలుగా, అవ్వకపోతేనే ప్రాబ్లం. మనం కొత్త కదా, ఇదేంటో బాగా చేస్తుంది, పొంగిపోతుంది అని చెప్పని బాగా పైకి వచ్చిందని దడేళ్ళని ఆఫ్ చేశాను ఓవెన్. అదేమో తగ్గిపోయింది, ఫెయిల్ అయిపోయింది. లేకపోతే అంత బాగా రైస్ టైంకి మీకు ఫస్ట్ టైం కదా భయం వేసి ఉంటుంది. అవును, దీనికి కూడా ఏమైనా ఉందా సైకాలజీ వై ఇట్ హ్యాపెన్స్? పాజిటివ్గా ఉండాలి, పాజిటివ్గా లేరు ఆ టైంలో. ఓకే, బ్యాటర్ రెడీ అయిపోయింది. నౌ వీ కెన్ షిఫ్ట్ ఇట్ టు ట్రే. దీంట్లోకి వేసుకోవచ్చు. కొద్దిగా గ్రీజింగ్ చేసుకుంటున్నా, ఆయిల్ మళ్ళీ స్ప్రెడ్ చేయడం అంటుకుపోకుండా ఉండడానికి. ఇంకా ఏ ఊర్లు తిరిగారు వైజాగ్ వదిలేసి? అసలు టైమే ఉండట్లేదు కదా తిరగడానికి. అసలు ఏమీ లేవా సరదాలు, షికార్లు, ట్రిప్పులు? నాకు ఫ్రెండ్సే లేరు. సో సాడ్. నో సాడ్ ఏం కాదు, నాకు కొంచెం అందరినీ వైజాగ్ లో వదిలేసి వచ్చారు కదా ఊరి మీద అలిగి. లేదు, వాళ్ళందరూ డైలీ టచ్లో ఉంటారు. ఎక్కువ నాకు లేడీస్ చాలా వాళ్ళకి ఏంటంటే చాలా ఇష్టం అనమాట. చాలా డైలీ మిస్ అవుతారు, మిస్ యూ అని పెడతారు. నా కోసం అయితే వైజాగ్ నుంచి కూడా నా షూట్కి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇదేదో బాగుందండి, ఈవిడ ఊరు మీద అలిగారంట. అమ్మా నాన్నలు చూడట్లేదా అంటే లేదు వాళ్ళని ఇక్కడ తెచ్చేసుకున్నాను అంటారు. ఫ్రెండ్స్ మిస్ అవ్వట్లేదు అంటే లేదు వాళ్ళని ఇక్కడ పిలిపించుకుంటున్నారు అంటున్నారు. ఇంకెందుకు అలిగారో తెలియదు. అలాగే లేదు, రేపు మాపు సముద్రాన్ని కూడా తెచ్చేసుకునేలా ఉన్నారు. ఆర్కే బీచ్ ఆ పవర్ ఉందా తెలియదు, మీరే చెప్పాలి సైకలాజికల్ గా ఉందో లేదో. ఆ పవర్ ఉంటే తీసుకొస్తా. సగానికంటే కిందికే ఉండాలి, మనం మళ్ళీ పొంగుతుంది కదా. చాలా షైనీగా ఉంది కదా, గ్లేజింగ్ అంటాం కదా. ఇంకో విషయం చూసారా, మొత్తం అంతా న్యాచురల్ ఇంగ్రీడియంట్సే వాడుతున్నాం మనం, కలర్స్ ఎక్కడ వాడుకుంటాం. కలర్స్ ఏం వేయలేదు మనం. ఎక్కువ కొట్టకండి, ఊరికే జస్ట్ అట్లా సెటిల్ అవ్వడానికి అలా నాక్ చేసుకొని తీసుకెళ్ళి ఓవెన్లో పెట్టేద్దాం. మీరు పెడతారా? మీరు పెట్టేసి వద్దులే, చేతులు కాదు. తీసుకెళ్ళి ఓవెన్లో పెట్టేసి వస్తాను. లెట్స్ వెయిట్. కేక్ రైజ్ అయ్యేంత వరకు వెయిట్ చేసి రెడీ అయిన తర్వాత చూద్దాం. ఇది ఇలాగే కాదు కదా, దీనికి కొద్దిగా డెకరేషన్లు చేయాలి, ఐసింగ్లు వగేరాలు. అలా చక్కగా ఐసింగ్ అన్ని రెడీ చేసుకొని ప్రెజెంటేషన్లో పెట్టి మీకు చూపిస్తాం.